అప్డేట్. సో, మనోళ్ళందరూ గూడా ఒకటే ఒక క్వెషన్ అయితే అడుగుతున్నారు. అప్డేట్ ఎప్పుడు అని జెప్పి. లైక్ ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడొస్తదా అని జెప్పి. ఐదర్ ఇట్ మే బీ అబౌట్ బీఎస్సీ, ఎంఎల్టీ, బీపీటీ, ఏహెచ్ఎస్. సో, ఏ కోర్స్ అయినా గూడా మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తేనే వెబ్ ఆప్షన్స్. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ రావాలి, వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ గావాలి అంటే పీడబ్ల్యూడీ లిస్ట్ రిలీజ్ గావాలి. సో, అప్డేట్స్ అయితే ఏం లేవు. యూనివర్సిటీ వాళ్ళు గూడా మనకి ఎట్లాంటి అప్డేట్స్ అయితే ఇవ్వడం లేదు. సో, ఈ వీడియో లోపల నేను ఎట్లాంటి అప్డేట్స్ అయితే చెప్పడం లేదు. సో, దాన్ని మీరు గుర్తుపెట్టుకోరి. సో, ఒకవేళ మీరు మన ఛానల్‌కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. సో, ఫస్ట్ మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ గురించి ఎట్లాంటి అప్డేట్ అయితే లేదు అని చెప్పి నేను చెప్పిన ఇందాకనే. ఓకేనా. సో, మనోళ్ళు ఇన్‌స్టాగ్రామ్ లోపల కావచ్చు, యూట్యూబ్ లోపల కావచ్చు, యాప్ లోపల కావచ్చు ఒకటే క్వెషన్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు అని చెప్పి. సో, ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మనం ఏది చెప్పడానికి లేదు. ఓకేనా. లాస్ట్ టైమ్ మనం కాల్ చేసినప్పుడే కాల్ చేయొచ్చు కదా అన్న, కాల్ చేయండి, కాల్ చేసి అడగండి అని చెప్పి అంటున్నారు. సో, కాల్ చేసి అడిగితే వాళ్ళు ఏం చెప్తారు బ్రో? లాస్ట్ టైమ్ నేను కాల్ చేసినప్పుడే నేను అది కాల్ రికార్డింగ్ కూడా పెట్టిన. ఓకేనా. సో, వాళ్ళేమన్నారు? ఈ వీక్ అన్నారు. ఓకేనా. సో, ఈ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్ అని చెప్పి అన్నారన్నట్టు. సో, ఈ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్ అంటే సో, ఆ వీక్ అయిపోయింది. ఈ నెక్స్ట్ వీక్ లోపల ఆల్మోస్ట్ లైక్ ట్యూస్‌డే, వెడ్నెస్‌డే కూడా వచ్చేసింది. సో, మీరు లైక్ మీకు ఒక క్లారిటీ రావాలి. ఓకేనా. సో, వాళ్ళు ఈ వీక్ అన్నారు. ఈ వీక్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ అన్నారు. వాళ్ళేమంటారు కదంటే మళ్ళీ ఫోన్ చేస్తే గదే సో, ఈ వీక్ లోపల వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లేకపోతే నెక్స్ట్ వీక్ అయితది అని చెప్పి చెప్తారన్నట్టు. సో, అంతకు మించి సో, వాళ్ళ దగ్గరికెళ్ళి పెద్ద ఆన్సర్ అయితే ఎక్స్‌పెక్ట్ జేయడానికి లేదు. ఓకేనా. సో, అఫీషియల్‌గా యూనివర్సిటీ లోపల ఏదైతే మనకు ఈ అఫీషియల్ వెబ్‌సైట్ ఉంది గదా! ఇందులోపల నోటిఫికేషన్ వస్తే తప్ప మనకు క్లారిటీ అనేది రాదు. సో, వాళ్ళు గూడా ఎట్లాంటి క్లారిటీ ఇవ్వరు. అది క్లియర్ కట్‌గా నాకు తెలుసు గాబట్టి మళ్ళీ నేను చెప్పిందే చెప్పడము, చేసిందే చేయడం చేయట్లేదు. ఓకేనా. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. సో, అది క్లియర్. ఇంకోటేంటంటే మనోళ్ళు వీడియోస్ చేయన్నా కొంచెం హోప్ వస్తది అంటున్నారు. కంటెంట్ లేనిది వీడియో ఏం జేయాలనేది నాకు అర్థమైతలేదు. అండ్ నేను నా యాప్ లోపల గూడా లైవ్‌లో పెడతలేను. ఓకేనా. సో, ఎందుకంటే పీడబ్ల్యూడీ లిస్ట్ రావాలి. పీడబ్ల్యూడీ లిస్ట్ వచ్చిన తర్వాతనే లైవ్ పెడతా అని చెప్పి పెట్టట్లేదు. ఎందుకంటే అడిగిన డౌట్‌లే అడగడము. ఎవ్రీథింగ్ అన్నీ గూడా యాప్‌లోనే ప్రొవైడ్ చేసిన. ప్రతి ఒక్కటి చెప్పిన. అయినా గూడా అడిగిందే అడుగుతున్నా అని చెప్పి లైవ్‌లో పెడతలే నేను. సో, అది మళ్ళా నోటిఫికేషన్ మనకి వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ వస్తే మళ్ళీ గ్రాండ్‌గా ఒక లైవ్ పెడతా. తర్వాత లైక్ నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అయిపోతది. దాని తర్వాత అలాట్‌మెంట్స్ అదంతా గూడా ఉంటదన్నట్టు. ఫస్ట్ మనకి ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ రావాలి అంటే మీకు తెలుసు ఈ విషయం. ఫైనల్ మెరిట్ లిస్ట్ రావాలంటే మనకి పీడబ్ల్యూడీ లిస్ట్ రావాలి. సో, పీడబ్ల్యూడీ అంటే ఎవరు? పర్సన్ విత్ డిజబిలిటీ. సో, ఎవరికైతే హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఉంటారో వాళ్ళని పీడబ్ల్యూడీ అంటాం. ఈ పీడబ్ల్యూడీ వాళ్ళు సో, ఎవరెవరున్నారు అని చెప్పి ఒక లిస్ట్ అనేది రావాలి. ఇది యూనివర్సిటీ వాళ్ళే రిలీజ్ చేస్తారు. ఈ పీడబ్ల్యూడీ లిస్ట్ అనేది రావాలి. ఈ పీడబ్ల్యూడీ వాళ్ళది వెరిఫికేషన్ అనేది కావాలన్నట్టు. ఓకేనా. సో, పీడబ్ల్యూడీ లిస్ట్ రావాలే. లిస్ట్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వస్తది వెరిఫికేషన్ కోసము. పీడబ్ల్యూడీ లిస్ట్ అండ్ వెరిఫికేషన్ నోటిఫికేషన్ 2 కూడా ఒకటే రోజు రిలీజ్ అయితాయి మాక్సిమం. అండ్ ఈ వెరిఫికేషన్ నోటిఫికేషన్ అని పీడబ్ల్యూడీ లిస్ట్ గాని రావడంతోటి నెక్స్ట్ ఏముంటదంటే వీళ్ళకి వెరిఫికేషన్ ఉంటదన్నట్టు వరంగల్ లోపల. సో, ఇలా వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయితది. అండ్ దాంతో పాటుగా పీడబ్ల్యూడీ వాళ్ళ లిస్ట్ కూడా రిలీజ్ అయితది. సో, ఫైనల్ మెరిట్ లిస్ట్ మనకి రిలీజ్ అవ్వాలి అంటే అంతా ఎక్కడ ఆగుతుంది అంటే ఈ పీడబ్ల్యూడీ లిస్ట్ దగ్గరనే ఆగుతుంది. ఐదర్ వెరిఫికేషన్‌కి అక్కడ వాళ్ళు ఎంజీఎం వాళ్ళు వరంగల్ లోపల టైమ్ ఇస్తలేరా? లేకపోతే ఈ పీడబ్ల్యూడీ అప్లికేషన్‌ల సంగతేంది అనేది, ఆ స్టేటస్ ఏంది అనేది అర్థమైతలేదసలు. ఓకేనా. సో, వాళ్ళు గూడా ఏందంటే అఫీషియల్‌గా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్తే బెటర్ ఉంటదని జెప్పి నేనైతే అనుకుంటున్నా. సో, ఫ్రమ్ మై సైడ్ ఓకేనా. ఎందుకంటే ఇంతమంది స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఎంతమంది స్టూడెంట్స్ 8,000 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. ఈ 8,000 మందిలా ఎంతమందికి సీట్లొత్తయి? ఏంది అసలనేది అసలు ఏమి గూడా అర్థమైతలే. అసలు సీట్లు పెంచుతారా? హ్మ్. సీట్లు పెంచరా? అసలు ఏది గూడా క్లారిటీ లేదు. 8,000 అప్లికేషన్స్ ఒచ్చినాయి బ్రో. 8,000 అప్లికేషన్స్‌లల్లా హార్డ్‌లీ ఉన్న సీట్లు 3,100 సీట్లున్నాయి. అన్ని కోర్సులు కలిపి. 3,000 ఆహ్, ఒక 110 ఎన్నో సీట్లున్నాయి. అప్రాక్సిమేట్‌గా 3,000 సీట్లే అనుకుందాం. ఇక్కడ మన సిట్యుయేషన్ ఎట్లుంది గదా! అంటే ఇంతమంది అప్లికేషన్ చేసుకున్నారు. వీళ్ళకు సీట్లు రాకపోతే ఎట్లా? అనేది పెంచినా గూడా మహా అంటే 2,000 సీట్లు పెరిగినా గూడా ఇంకా 3,000 మంది ఎక్కడికి పోతారనేది అర్థమైతలేదు. ఓకేనా. సో, వీళ్ళు ఏదైనా ఒక క్లారిటీ అనేది ఇస్తే, దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్‌కి పెడుతున్నాం అని అంటున్నారు గానీ, సో, ఇవన్నీ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఏం ఛాన్స్ ఉండది అనేది మాత్రం వీళ్ళకు లైక్ అర్థమైతలేదు.
ఓకేనా. సో, మేనేజ్మెంట్ సైడ్ ఎళ్ళాలన్నా కూడా మేనేజ్మెంట్ సీట్లు అప్పటి వరకు ఫిల్ అయిపోతాయి. అవన్నీ ఉంటాయి బ్రో. చాలా థింగ్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి ఇందు లోపల. సో, మనకిప్పుడేందంటే ఇప్పుడున్న కరెంట్ సిట్యుయేషన్ ఏందంటే పీడబ్ల్యూడీ లిస్ట్ రావాలి బ్రో. ఓకేనా. పీడబ్ల్యూడీ లిస్ట్ ఎప్పుడైతే రిలీజ్ అయితదో తర్వాత నెక్స్ట్ డే ఓకేనా. నెక్స్ట్ డే వెరిఫికేషన్ ఉంటది. మ్యాక్స్ నెక్స్ట్ డే ఉంటది. 1-2 డేస్ లోపల వెరిఫికేషన్ ఉంటదన్నట్టు వరంగల్‌ల. సో, వీళ్ళ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఓకేనా. పీడబ్ల్యూడీ వాళ్ళ వెరిఫికేషన్ అయిపోవడంతోటే నెక్స్ట్ వాళ్ళ లిస్ట్ రిలీజ్ అయితది. వాళ్ళ లిస్ట్‌తో పాటు ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయితదన్నట్టు. ఓకేనా. సో, ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయితది. సో, ఇది సపోజ్ ఒక 2-3 డేస్ లోపల రిలీజ్ అయినా కూడా మళ్ళీ ఈ వెరిఫికేషన్‌కి 2-3 డేస్ ఆఫ్ టైమ్ తీసుకుంటారు. అండ్ ఈ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మళ్ళా లిస్ట్ రిలీజ్ అవ్వడానికి మళ్ళీ ఒక 2-3 డేస్ అయితది. ఓకేనా. తర్వాత ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఏదైతే పీడబ్ల్యూడీ లిస్ట్ వస్తదో, పీడబ్ల్యూడీ లిస్ట్ వచ్చినప్పుడే మాక్సిమం ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తది. వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ కూడా వస్తదన్నట్టు. సో, ఎంత అన్నా పీడబ్ల్యూడీ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవ్వడానికి మినిమమ్ తక్కువలో తక్కువ టైము 3 డేస్ లోపల వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయితాయి. పీడబ్ల్యూడీ లిస్ట్ వచ్చిన తర్వాత. కానీ తక్కువలో తక్కువ. అండ్ కొంచెం మినిమమ్ 3 డేస్, మాక్సిమం 7 డేస్ అంటే 1 వీక్ అయితదన్నట్టు. ఓకేనా. ఇంకా మనకి పీడబ్ల్యూడీ లిస్టే రాలేదు. ఈ పీడబ్ల్యూడీ లిస్ట్ రావాలే. ఈ పీడబ్ల్యూడీ లోపల వెరిఫికేషన్ కావాలే. ఇలా వెరిఫికేషన్ అయిపోయినాక వీళ్ళ లిస్ట్ ఒకటి రిలీజ్ చేయాలే. వీళ్ళ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ రావాలే. వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ రావాలే. సో, దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి టైమ్ ఇస్తారు. ఒక 2-3 డేస్ ఓకేనా. తర్వాత అలాట్‌మెంట్స్ అయితాయి. మళ్ళీ ఒక 1-2 డేస్ టైమ్ తీసుకొని అలాట్‌మెంట్స్ చేస్తారు. ఇదంతా ఉంటది బ్రో ప్రాసెస్. ఓకేనా. సో, ఇది ఇన్వాల్వ్ అయితా అన్నట్టు. ఇవన్నీ థింగ్స్ ఇన్వాల్వ్ అయితాయి. నేనేం చెప్తా కదా అంటే స్టే స్ట్రాంగ్, వెయిట్ చేద్దాం. ఓకేనా. సో, ఒకటేందంటే ఏపీ వాళ్ళతోటి కంపేర్ చేస్తే మనది బెస్ట్, బెస్ట్, బెస్ట్ అని అన్నాం కదా. ఈ 19థ్ వరకు ఏపీ లోపల టైమ్ ఇచ్చిర్రు బ్రో. ఓకేనా. దేనికోసం టైమ్ ఇచ్చిర్రు కదా అంటే 19 వరకి ఏమన్నా డాక్యుమెంట్స్ తప్పుగా అప్‌లోడ్ చేస్తే సో, వాటికి కరెక్షన్ కోసము నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఉన్నోళ్ళకి కరెక్షన్ కోసం ఏపీ లోపల టైమ్ ఇచ్చారు 19 దాకా. సో, వీళ్ళకు మనకు యాక్చువల్ ఏమైతది కదా అంటే పారలెల్‌గా అయితది. ఓకేనా. మన నోటిఫికేషన్ ఇదంతా కూడా పారలెల్‌గా అయితది మాక్సిమం. సో, వీళ్ళను పారలెల్ చేసుకోవడానికి చేస్తున్నారా కూడా తెలవదు అన్నట్టుగా. ఓకేనా. సో, ఇవి సో, చూద్దాం నోటిఫికేషన్ వస్తే నేను అప్డేట్ ఇస్తా పక్కాగా. సో, అప్పటి వరకు చూస్తా ఉండుర్రి మన వీడియోసు. అండ్ నేను అనల్జెసిక్ ట్యూటర్ యాప్ లోపల గైడెన్స్ ప్రొవైడ్ చేస్తా అని చెప్పి మీ అందరికి తెలుసు. సో, ఇక్కడ నేను లైవ్‌లు కూడా కండక్ట్ చేస్తలేను యాప్ లోపల. సో, మీరందరూ అబ్జర్వ్ చేస్తున్నారు కావచ్చు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యేటోళ్ళు. జస్ట్ 154 సబ్స్క్రిప్షన్ ఉంటది బ్రో. సబ్స్క్రిప్షన్ తీసుకోర్రి. అండ్ మనం చాలా లైవ్స్ కండక్ట్ చేసినాం ఆల్రెడీ. ఆ లైవ్స్ చెక్ చేయండి. ఓకేనా. సో, ఆల్రెడీ వి కండక్టెడ్ ఆహ్, 2 మై లైవ్స్ ఓకేనా. చాలా లైవ్స్ పెట్టుకున్నాం మనం. 24థ్ నవంబర్ రోజు ఒక లైవ్ పెట్టుకున్నాం. ఆ లైవ్ చెక్ చేయర్రి. అండ్ 3 డిసెంబర్ రోజు ఒక లైవ్ పెట్టుకున్నాం. ఆ లైవ్ చెక్ చేయండి. వెబ్ ఆప్షన్స్ అని చెప్పి ఒక వీడియో చేసుకున్నాం. అవి చెక్ చేసి పెట్టుకోర్రి. అండ్ వెబ్ ఆప్షన్స్ కంటే ముందు ఒక లైవ్ పెడతా నేను. సో, ఓకేనా. సో, చాలా అంటే చాలా బెస్ట్ ఇద్దామని చెప్పి నేనైతే అనుకుంటున్నా. వెబ్ ఆప్షన్స్ ముందు లైవ్‌కైతే మీరు అటెండ్ అయిపోర్రి. ఓకేనా. సో, ఇది ఒక గ్రూప్ గైడెన్స్, పర్సనల్ రిప్లైస్ ఇవ్వడం గానీ, పర్సనల్ ప్రియారిటీ ఇవ్వడం గానీ అవేముండయి. నేనేం జేయాలి, ఎట్లా జేయాలి అని చెప్పి చెప్తా ఉంటా. సో, అయి చూసుకుంటా ఉండుర్రి. మీరు నా లైవ్స్ అనేది రికార్డెడ్ లైవ్స్ ఏవైతే నేను ఇందాక చెప్పినా గదా! 24థ్ నవంబర్ రోజు లైవ్ గావచ్చు, 3 డిసెంబర్ రోజు లైవ్ గావచ్చు, వెబ్ ఆప్షన్స్ వీడియో గావచ్చు, ఇవి చూస్తే నాతోటి మీకు అవసరమే ఉండది. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్. సో, స్టే ట్యూన్డ్. సో, ఫర్దర్ ఏం అప్డేట్స్ ఉన్నా గూడా చేసుకుందాం. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్.